కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకత మూతగట్టుకుందని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్ కు ప్రజలు నో ఎంట్రీ బోర్డులు పెట్టారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో 80% అని పోయిసారి 40 గెలిచాం. ఈసారి ఏం గెలిచాం? ఈసారి మొత్తం వారు 100% మనం మేయర్ మనమే. ఏంటంటే ఎంఐఎం పార్టీ వాడు గోడ మీద ఉన్నాడు, ఇటు దుంకాలన్నా అటు దుంకాలను చూస్తాను. ఇంకా అంటే గుంజడానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు సాగేవాడు మొక్కనే ఉంటారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు. ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. రాసి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగుంటే అదే పెద్ద భస్మాసురు అస్తమే మనం కూర్చున్నది. ఆ పువ్వుకిస్తే మంచిగా వికసిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అని ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే బాధపడే 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలు అంటే ఒక్క ఎంపీలో 7 అసెంబ్లీ స్థానాలు తెలుసా? అన్నింటిలో ఐఎస్ ప్రజలు మనదే. కాబట్టి ప్రజలు బాధపడ్డారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రజలు వనకేశారు. రేవంత్ రెడ్డి చేత అవుతలేదన్న, నిజంగా అవుతలేదన్న. నేను రేవంత్ రెడ్డి తోపనుకునే వాస్తవాన్ని నేను అంటే ఈ కాంగ్రెస్ అనేది ఏముంటుంది ఇక్కడ వస్తుందా? ఢిల్లీ పోయి ఎవ్వరిని పట్టుకోను వాళ్ళని పట్టుకొని ఇస్తే కదా క్లోజ్. దాని కేసీఆర్ ఆచరణ వ్యక్తి. కేసీఆర్ అబ్బో మోసానికి మోసగానే నెంబర్ 1 దాన్న. మోసం చేస్తే మరి కేసీఆర్ మన గవర్నమెంట్ వచ్చాడా? మా మాట ఈ పేపర్ల టీవీలలో మొత్తం హైడ్రా. ఈ పెద్ద హైడ్రామా. ఇది పెద్ద హైడ్రాను చెయ్యి మేము వద్దాను. కానీ పర్మిషన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంటికి నల్లా పెట్టడం మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చడం మీద యాక్షన్ తీసుకోవాలి. అవునా కదా? నువ్వు పెద్ద బిల్లు నువ్వు ఓటు. ఇవాళ రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ రద్దు చేస్తాన కాంగ్రెస్ పార్టీని మీరు నాయకుడిగా భావిస్తారా, వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారా? విదేశాలకు పోయి రిజర్వేషన్ విధానంలో రద్దు చేస్తామన్న రాహుల్ గాంధీ ఈ దేశంలోని ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా వాళ్ళు ఆలోచించి